ఆసియా దేశాలకు ప్రాణధార, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ. నిన్న మొన్నటి వరకు దీని గురించి ఎవరికి ఏం పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఈ హార్ముజ్ జలసంధి గురించే చర్చించుకుంటున్నారు. ప్రపంచ పటంలో గల్ఫ్ దేశాల మధ్య సన్నగా కనిపించే ఒక సముద్ర మార్గమే ఈ హార్ముజ్ జలసంధి. చూడ్డానికి చిన్న మార్గమే అయినా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసించే రేంజ్ దీని సొంతం. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు అంతా ఈ సన్నటి మార్గం గుండానే ఇతర దేశాలకు వెళ్లాలి. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఆటంకం ఏర్పడితే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు బగ్గుమంటాయి. ఈ కీలకమైన సముద్ర మార్గంపై ఏ దేశాలు ఎంతలా ఆధారపడ్డాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ జలసంధిపై అత్యధికంగా ఆధారపడుతున్న దేశాల జాబితాలో ఆసియా దేశాలే టాప్ లో నిలిచాయి. టెక్నాలజీలో దూసుకుపోయే జపాన్ ఏకంగా 73% చమురు కోసం ఈ హార్ముజ్ మార్గంపైనే డిపెండ్ అవుతుంది. ఆ తర్వాత స్థానంలో దక్షిణ కొరియా 70%తో ఉంది. మన దాయాది దేశం పాకిస్తాన్ 60% ఆయిల్ ను ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటోంది. తైవాన్ కూడా 60% చమురు కోసం ఈ జలసంధిని నమ్ముకుంది. ఈ సముద్ర మార్గం మూసుకుపోతే ఈ దేశాల ఎకానమీ పూర్తిగా స్తంభించిపోవడం గ్యారంటీ. ఓ మోస్తారుగా ఆధారపడే దేశాలు. అయితే ఇక జనాభాలో, ఆర్థిక వ్యవస్థలో ముందున్న రెండు ఆసియా దిగ్గజాలు మన ఇండియా, చైనా కూడా ఈ మార్గంపై భారీగానే ఆధారపడుతున్నాయి. మన భారతదేశం తన చమురు అవసరాలు 42% ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా చేసుకుంటోంది. డ్రాగన్ కంట్రీ చైనా 40 నుంచి 45% ఆయిల్ ను ఇక్కడి నుంచి తెప్పించుకుంటోంది. పర్సెంటేజ్ పరంగా చూస్తే ఇది 50% లోపే ఉన్న మన దేశాల సైజ్ దృష్ట్యా చూస్తే ఇది చాలా పెద్ద మొత్తమని చెప్పాలి. గల్ఫ్ దేశాల్లో చిన్న గొడవ జరిగినా ఇండియాలో ఇంధన ధరలు పెరిగిపోవడానికి, సామాన్యుల జేబుకు చిల్లు పట్టడానికి ప్రధాన కారణం ఇదే. ఆగ్నేసియాలో దేశాలు కూడా తమ ఇండస్ట్రీస్ రన్ అవ్వడానికి ఈ చమురు మార్గంపై ఎంతో కొంత ఆధారపడుతున్నాయి. థాయిలాండ్ నుంచి 30 నుంచి 35% చమురును ఇక్కడి నుంచే తీసుకుంటోంది. అభివృద్ధి చెందిన సింగపూర్ 30% ఆయిల్ కోసం దీనిపైనే ఆధారపడింది. మలేషియా 25% నుంచి 30%, ఫిలిప్పీన్స్ 25% ఆయిల్ దిగుమతుల కోసం హార్ముజ్ జలసంధిని వినియోగిస్తున్నాయి. ఇండోనేషియా, వియత్నాం దేశాలు తమ చమురు అవసరాల్లో పావు వంతులోపు మాత్రమే ఈ మార్గం ద్వారా పొందుతున్నాయి. యూరప్ దేశాలైన ఇటలీ 15%, స్పెయిన్ 12% నుంచి 15% చమురును ఇక్కడ నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. వీటికి ఆల్టర్నేట్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచ పెద్దన్న అమెరికా కేవలం 2 నుంచి 5% మాత్రమే ఈ హార్ముజ్ జలసంధిపై ఆధారపడి ఉంది. అమెరికాకు సొంతంగా ఆయిల్ నిల్వలు ఉండడంతో మిడిల్ ఈస్ట్ దేశాల చమురుపై పెద్దగా డిపెండ్ అవ్వడం లేదు. అందుకే అక్కడ యుద్ధాలు జరిగినా అమెరికా ఎకానమీ సేఫ్ గానే ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ హార్ముజ్ జలసంధి ఆసియా ఖండానికి నిజంగానే ఒక ప్రాణధార. ఇక్కడ ఏ మాత్రం అశాంతి చెలరేగినా, ఇరాన్ లాంటి దేశాలు ఈ మార్గాన్ని బ్లాక్ చేసినా ముందుగా నష్టపోయేది మనలాంటి ఆసియా దేశాలే. అందుకే అక్కడ శాంతి భద్రతలు కాపాడడం ప్రపంచ దేశాలన్నిటికీ ఎంతో అవసరం.